మాతృదేవోభవ. నా చేతులనేమున్నది జగన్మాత, నా చేతులనేమున్నది ఈ చిత్తము మాట వినునే ఈశ్వరరాజ్ఞి. నీ చిత్తము నా భాగ్యము, నీ చిత్తము నా భాగ్యము, కాచిన పలుమారు నిన్ను కావుమనెదనా తల్లి, కాచిన పలుమారు నిన్ను కావుమనెదనా, నా చేతులనేమున్నది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1551 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 251 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం తమోపహాయే నమః అన్న నామం వ్యాఖ్యానంలో ఉన్న 361 నామం. దీంట్లో చాలా విశేషంగా దేశభక్తి గురించి చెప్పుకుంటాం. దేశభక్తి అంటే ఆకాశం నుంచేం ఊడిపడదు. అది కొన్ని వర్గాలకి, కొన్ని పార్టీలకి సొంతం ఏం కాదు. నా ప్రయోజనాలే నాకు ముఖ్యం, ఎవడైనా ఎవడు ఏమైనా కానీ అని ఆలోచించడం దేశద్రోహం. నాతో పాటు ఇతరులు బాగుండాలి, వీలైతే అసలు నాకంటే కూడా ఇతరులే ముఖ్యం అని భావించడమే దేశభక్తి. దేశం బాగుండాలి, దేశం బాగుండాలంటే అర్థం అది. అప్పుడు అటువంటి వాళ్ళు పరిపాలకులుగా ఉంటే ఆ చర్యలు బాగుంటాయి. గోవా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మనోహర్ పారికర్ గురించి ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి స్పష్టంగా, ప్రేరణకారకంగా, స్ఫూర్తిదాయకంగా. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు మిలిటరీ వాళ్ళు వేసుకున్నటువంటి బూట్లు గమనించాడు ఆయన. అవి ఒక్కొక్కటి 25,000 అండి జత. మరి మిలిటరీ వాళ్ళకి తెప్పించాలంటే కొన్ని వేలు లక్షల సంఖ్యలో తెప్పించాలి కదా. ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఒక్కొక్కటి 25,000. ఆ మంచు ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో నడవడానికి అవే ఉపయోగపడతాయి, లేకపోతే కష్టం, అవి తప్పదు. వాటి నిర్మాణం వేరుగా ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఒక్కొక్క జత 25,000 అంటే బూట్లు అంతమంది సైనికులకు ఇవ్వాల్సిందే. ఒక దేశభక్తి కలిగిన వ్యక్తిగా దేశానికి పొదుపు చేద్దామన్న ఉద్దేశంతో ఏం జరుగుతుంది, ఎందుకింత ఖరీదైనవి బూట్లు? సరే మనకు కావాలి, ఇవి ఎక్కడ తయారవుతున్నాయి, వీటి ఫార్ములా ఇజ్రాయెల్లో మనం కనుక్కుంటే అదేమిటో మనం చేసుకోలేమా? ఈ మాత్రం చెప్పులు కుట్టడం అనేది మనకేమైనా కొత్తదా? ఎంత ప్రాచీనమైన కళ. చెప్పులు కుట్టిన వ్యక్తుల గురించి మన పురాణాల్లో ఎంత ఉన్నతంగా చెప్పారు. అంటే ఏమిటిది అని విచారణ చేస్తే బయటపడిన దారుణం ఏమిటంటే అవి రాజస్థాన్లో తయారవుతున్నాయి, ఇజ్రాయెల్లో కాదు. అవి రాజస్థాన్లో తయారవుతుంటే మనకి 25,000 అమ్మడం ఏంటి? అవసరం ఏమిటంటే రాజస్థాన్ నుంచి ఇజ్రాయెల్ ఎడుతున్నాయి కర్మకాలి, మన అజ్ఞానం కారణంగా, మన విదేశీ వ్యామోహాల కారణంగా, మన దేశం మీద మనకి నమ్మకం లేకపోవడం కారణంగా, దేశభక్తి లేకపోవడం కారణంగా ఇజ్రాయెల్ ఎడుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి మనకు వస్తున్న 25,000 మరి 2 లక్షలు కూడా అవుతాయి, వాడిష్టం. అక్కడికి ఈయన కనుక్కునే రాజస్థాన్ వెళ్ళి, ఏమయ్యా మీరు అటెందుకు పంపిస్తున్నారంటే, ఇక్కడ ఎవరో తీసుకుంటారండి, డబ్బులు ఎవరండి, సరిగ్గా గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ అలాగే ఉంటాయండి, ఏవి సరిగ్గా ఎవరండి, ఎందుకు వచ్చిన వాళ్ళైతే స్పాట్ పేమెంట్ సార్ ఇచ్చి పట్టుకెడుతున్నారని అన్నారు. అంటే చూశారండి, ఆ వర్గాల్లో నిజానికి అవి తయారు చేసే వాళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారండి? ప్రభుత్వ వ్యవస్థని మనం నిర్వీర్యం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. ఒక కాగితం పెట్టమని, సంతకాలు పెట్టమని, దానికి ఏదో ఆధార్ కార్డు అని, దానికి ఇంకేదో జత చేయమని, ఈ 100 అయ్యాక ఏదో ముఖ్యమంత్రి మీటింగ్ ఉందని, తర్వాతని మొత్తం మీద అది ఏడాది పట్టేస్తుంది. అది ఈలోపు వాడు కుటుంబం ఎలాగా, వ్యాపారం ఎలాగా, పెట్టుబడులు ఎలాగా, నిర్వహణ ఎలాగా? ఇది జరుగుతోందని తెలిసి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చారు, అమ్మేశారు. ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ మనకు అమ్ముతున్నారు ఇక్కడ. అప్పుడు ఈయన వాళ్ళకి వాగ్దానం చేసి, నేరుగా మేము తీసుకుంటాం, మీరు ఎంతకి ఇస్తారు అంటే ఆశ్చర్యకరంగా ఒక జత 2,200, 3,000 పెంచకుండా చెప్పారు. ఎక్కడ 3,000, ఎక్కడ 25,000 ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎన్ని వేల కోట్లు పొదుపు చేశాడు దేశానికి. 3,000 బూట్ అది జత, 25,000కి వచ్చిన తర్వాత 25,000 అయింది. ఈ మొత్తం దళారీ వ్యవస్థ, రవాణాల కారణంగా. అప్పటికి వాళ్ళు ఈ ప్రభుత్వం అనుమానం ఇవన్నీ వ్యక్తం చేస్తే సమయానికి ఎవరైనా, నా సొంత నెంబర్ ఇస్తాను మీకు, నా ఖాతా నెంబర్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకు పేమెంట్ ఆలస్యం అయితే నాకు ఫోన్ చేయండి, రక్షణ మంత్రిని మీరు చూడొద్దు, నాకు ఫోన్ చేయండి, నేను చూస్తాను అని స్వయంగా ఆయన పూచీపడే తెప్పించాడండి. సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నాడు, మనకు తెలుసు.
అప్పుడు ప్రాణాంతకమైన వ్యాధి పీడిస్తున్నా సరే విదేశాలు వెళ్ళి వైద్యం చేసుకోవయ్యా అని ప్రధానమంత్రి సహా అందరూ చెబితే కుదరదండి, ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది, అన్నిటికంటే ఇది ముఖ్యం, ఇది అయ్యాక చేస్తాను అశ్రద్ధ చేశాడు. ఆ అశ్రద్ధ ఇవాళకి ప్రాణం తీసేసింది. వీళ్ళు చనిపోయాక అందరూ అన్ని పార్టీల వాళ్ళు చాలా గొప్ప మాటలు చెబుతారు. బతుకుండగా మనిషి గురించి ఈ పార్టీల వాళ్ళు ఎవడో నోరు విప్పాలి, ఎందుకంటే ఓట్లు పడిపోతాయేమో వీళ్ళకి బెంగ. ఎంత కుళ్ళిపోయి ఉన్నాయండి మన గుండెలు. ఓట్ల కోసం మనం చూస్తున్నాం కానీ సత్యం మనకు అక్కర్లేదు, ధర్మం మనకు అక్కర్లేదు, దేశభక్తి మనకు అక్కర్లేదు, త్యాగం మనకు అక్కర్లేదు. వాడు మనవాడా కాదా? ఇప్పుడు వాడిని పొగిడితే ఏమవుతుందో. మొత్తం పూర్వకాలం ఎప్పుడో చూసేవాళ్ళం పండితుల మధ్యలో. రాజుగారి దగ్గర ఒక పండితుడు, ఒక సంగీతంలో ఒక విద్వాంసుడు ఇద్దరు చేరారు అనుకోండి, వాళ్ళు ఇంకెవరిని చేరినవారు. అందుకని ఆయన అక్కడ కచేరీ చేసి రాజుగారు మెచ్చుకున్నా సరే అందులో లోపాలే చూపిస్తారు. ఆదిభట్ల నారాయణ దేశ గారు తన ఆత్మకథలో చెప్పి ఏడిచాడు. పాపం ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ రాజుల దగ్గర, చచ్చిపోతున్నాం, ఒక ప్రతిభ బయటపడాలంటే ఎంత కష్టం అన్నాడు ఆయన. అట్లాంటి వాడి ప్రతిభనే బయటపడవలేదు. మైసూరు మహారాజు దగ్గర బయటపడినారు, విజయనగరం మహారాజు దగ్గర కూడా బయటపడలేదు. ఆయన ప్రాణం తీసే ప్రయత్నాలు కూడా చేశారు. సంగీతంలో జయించలేక, సాహిత్యంలో జయించలేక, ప్రాణం కుస్తీ పోటీలో జయిస్తామని మొదలయ్యారు. అందులోనూ ఆయన నెగ్గాడు. ఆయన అంత నెగ్గుకుని పోట్లాడుకుని వచ్చే శక్తి ఆదిభట్ల వారికి ఉంది, కానీ అందరికీ ఉంటుందండి. అసలు మన హృదయాలు ఎందుకు ఇంత కుళ్ళిపోతున్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందరం లలితా సహస్రం చదువుతున్నాం, అందరం విష్ణు సహస్రం చదువుతున్నాం, అందరం భక్తులమే అని చెబుతున్నాం. అసలు కొందరు ఇళ్లలో అయితే ఆధ్యాత్మికమైన ఛానల్స్ అలా పెట్టేసి ఉంటాయి, నేను చూస్తున్నా. 24 గంటలు అవే. వాళ్ళు ఏం చెప్పని ఏం చేయని, వాళ్ళు వ్యాపారమే చేసినా సరే అవే అలా పెట్టేస్తారు. అది పెట్టడమే పుణ్యం అనే ధోరణిలోకి వెళ్ళిపోయారు జనం. ఇంకా అయిపోయింది. ఇంకా ఆ టీవీ కొబ్బరికే కొట్టేస్తారు, ఆ టీవీ అంతా తడిపేస్తారు, దానికి నైవేద్యాలు పెట్టేసి. ఆ వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవించడమే తప్ప మనం ఆశయాలని ఆచరణలో పెట్టలేని స్థితిలో ఉన్నాం. అటువంటిప్పుడు తమోపహాయై అన్న నామానికి ఎంత చెప్పుకున్నా ఏమవుతుందో నాకు తెలియదు. నేను చేయవలసింది నేను చేశాను. తరుణీ తాపసారాధ్య తనుమధ్య తమోపహా 80వ శ్లోకం. చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అందులో 362వ నామం చితి. చిత్యై నమః. చిత్యై నమః. చిత్స్వరూపమైనటువంటి నీకు నమస్కారం. చిత్తను ఉంది, చితి అని కూడా అర్థం. ఈ శ్మశానంలో చితి వేరు, ఇది వేరు, అపార్థాలకి లోను కావద్దు. చైతన్య స్వరూపురాలు. ఏమిటి చైతన్యం? అవిద్య ఇంటూ చైతన్యం. ఉన్నదాన్ని లేదనుకోవడం, లేనిదాన్ని ఉందనుకోవడం అవిద్య. ఏది ఉందో ఏది లేదో నిజంగా తెలుసుకోవడమే చైతన్యం. ఈ జగత్తులో రకరకాలుగా కనపడుతున్న వస్తువుల మధ్యలో భేదమంతా అవిద్య, ఏకత్వం విద్య. అదే చైతన్యం. చిత్ శబ్దం నుంచి చైతన్యం అనే మాట వచ్చింది. ఆ చైతన్య స్వరూపురాలు. ఇంకా దానికి శాస్త్రంలో కూడా నిర్వచనం భాస్కర్ రాయలు చక్కగా చెబుతారు. సైషా చితిరితి ప్రోక్త జీవనాజ్జీవితైషిణ. సైషా చితిరితి ప్రోక్త జీవనాజ్జీవితైషిణ. లోపల జీవస్వరూపంతో అమ్మవారు ఉండండి. జీవించాలి, 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 ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి. కుష్ఠరోగం వచ్చినా సరే, ఒళ్ళంతా కుళ్ళిపోయినా సరే, ఏమైనా సరే, ఇంకా క్షణం బతికే అవకాశం ఉంటే కోటి ఖర్చు పెట్టి క్షణం బతకాలి. కోటి ఖర్చు పెట్టి క్షణం బతకాలి. కాస్త ఏదో చేస్తే, ఆపరేషన్ ఏదో చేస్తే బతుకుతాడండి, కానీ ఒక 2 రోజులు బతుకుతాడు అంటే ఆ 2 రోజుల కోసం కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, పెట్టించుకునేవాళ్ళు ఉన్నారు. నేను 2 రోజులు బతకడం మీకు ఇష్టం లేదా అని. ఈ 2 రోజులు బతికి ఏం చేస్తాడో తెలియదు ఈ పెద్ద మనిషి. ఇప్పటికే మంచం మీద ఉన్నాడు, 60 మంది చేస్తున్నారు అక్కడ. కనీసం ఈ యావ మానేసి నమశివాయ నమశివాయ అనుకుని పోతే సుఖంగా వెనకాల వాళ్ళైనా ఆడ ఉన్న డబ్బులు తింటారు, సుఖంగా ఉంటారు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఏం తినేద్దాం, ఇంకా ఏం బతికేద్దాం అని నోట్లోంచి మాట రాకపోయినా సరే ఎంత వచ్చినా అంటే కానీ ఏం చేస్తాడు? ఉప్పు అమ్ముతాడా? ఉల్లిపాయలు అమ్ముతాడా? ఈ వైరాగ్యానికి మనిషి వెళ్ళాలి. అందుకే ఆ లోపల ఉండ జీవశక్తి రూపంలో ఉండేవాడు బతుకు 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 అనిపించేది ఆవిడే. అందుకే ఈ మాయ దైవీశేష గుణమయ్యి మమ మాయ. ఇది నేనే పన్నిన మాయ. నన్ను అర్థం చేసుకున్నవాడు తప్ప, నన్ను ఆశ్రయించిన వాడు తప్ప దీని నుంచి దాటలేడని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. విజ్ఞాన యోగం 7వ అధ్యాయంలో దైవీశేష గుణమయ్యి మమ మాయ దురచ్చయ మామే భయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. కృష్ణ విగ్రహం మీద పడి అభిషేకాలు చేయడం, పూజలు చేయడం కాదని లోపల ఉండే కాంక్షలను ఆలోచించుకోవాలి. కృష్ణుడు అనడంలో ఉద్దేశం ఇది, నా మాయలో పడద్దు 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 అంటున్నాడు ఆయన.
ఇది మాయా, నేను వేస్తున్నా పడకండి అని చెబుతున్నాడు స్పష్టంగా. చెప్పే వేస్తున్నాడు ఆయన. చెప్పి పరీక్ష పెట్టినట్టే 10వ తరగతి పరీక్షలు డేటు చెప్పి పెడతారు కదా, ఇంపార్టెంట్ కూడా చెప్పి పెడతారు. అయినా పరీక్షల్లో విఫలమవుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే భగవంతుడు తన మాయను చెప్పే ఆ వల విసిరినప్పటికీ అందులో పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. పప్పు కుండలో పడిపోతున్నా అన్నట్టుగా. ఇదే మాయలో పడిపోవడం. సైసా చితిరితి ప్రోక్త జీవనాజీవితేషిణ. జీవించాలి జీవించాలి జీవించాలన్న ఓ పిచ్చి కోరిక ఉంది, అదే చితిరితి ప్రోక్త. అది ఏ ఏ రూపాల్లో ఉంటుంది? సకల ప్రాణుల్లోనూ జీవశక్తి రూపంలో ఉంటుంది. సచ్చిదానందం అనేటువంటి పరమాత్మ యొక్క రూపంలో, అది జ్ఞాన రూపంలో ఉంటుంది. ఈ చితి అనేటువంటి శక్తి సృష్టి మొత్తంలో 5 రకాలుగా ఉంటుంది. సకల ప్రాణుల్లోనూ జీవశక్తి రూపంలో ఉంటుంది. అదే జీవించాలనే ఆశని కల్పిస్తూ ఉంటుంది. బతుకుతావు, ఇంకా వైద్యం చేయించుకో, ఇంకా 2 ఉండలు తిను, పర్లేదో. కొబ్బరి లౌజ్ అంటే నీకు ఇష్టం కదా, 2 నొక్కేయి, పర్వాలేదో, ఏదో ఒకటి అవుతుంది. దగ్గు వచ్చినా సరే నొక్కేయి. అదే ఆ జీవశక్తి. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మలో అది జ్ఞానం రూపంలో ఉంటుంది. మనం అది అందుకోగలిగితే ఇదే చితి మన అక్కడికి తీసుకెడుతుంది, లేకపోతే చితి మీదకి తీసుకెడుతుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 రకాల శక్తుల్లో ప్రకాశం రూపంలో ఉంటుంది. సూర్యప్రకాశం, చంద్రప్రకాశం, అగ్ని ప్రకాశం. వాళ్ళని వెలిగింపజేస్తున్నది కూడా ఆ శక్తి. అందుకే ఆ శక్తి ముందు సూర్యచంద్రాదులు ఎవరూ వెలగలేరు. ఉపనిషత్తులను చెబుతారు. నతత్ర సూర్యో భాతి నచంద్రతారకా నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఏ ఆసక్తి కారణంగానే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వెలుగొందుతూ ఉంటే ఆ శక్తి ముందు సూర్యుడేం వెలుగుతాడు, చంద్రుడేం వెలుగుతాడు, వాళ్ళే వెలగరయ్యా అంటుంటే కుతోయం అగ్ని, అగ్నివడయ్యా అన్నాడు. వీటిని గురించి ఉపనిషత్తుల్లో మంచి కథ కూడా ఉండేది. అగ్ని బాగా గర్వించాట, నేను అందరిలోకి గొప్పవాడిని, నేను దేన్నైనా దహిస్తా. వాయువు అలాగే అందరూ కూడా. వరుణుడు, నేను దేన్నైనా తడిపేస్తా. వాయువు, నేను దాన్నైనా ఎగరగొట్టేస్తా. వాళ్ళ ముందు ఒక ఆకాశవాణి శబ్దం వినపడి ఆ గడ్డి పరకని కదల్చమని చెప్పింది వాయువుని. ఎంత వీచినా ఆ గడ్డి పరక కదలలేదు. అగ్నిని ఏదయ్యా నువ్వు దహించబోయా అని చెప్పింది. ఏమీ దహించలేకపోయాడు, దాన్ని అంటుకోలేదు. ప్రళయకాల అగ్నిని విజృంభింపజేసినా సరే సాధ్యం కాల. అలాగే వరుణుడిని ఏదైనా నువ్వు కొంచెం తడపబోయా అన్నట్టు మొత్తం భూమండలం అంతా తడిపేసి వరుణుడు ఆ గడ్డి పరక తడపలేకపోయారు. తెలుసుకుంటారు అబ్బాయి వెర్రమొహాలారా, లోపల ఉన్న శక్తి వేరే. మీరు అనవసరంగా భౌతిక స్వరూపాన్ని, మీ దేహాన్ని, మీ మనస్సును నమ్ముకుని మీరు వేషాలు వేయకుండా తిన్నగా ఉండి పనులు చేసుకోండి అని చెప్పారు. భీషోదేతి సూర్య భీషోస్మాద్వాతః పవతే భయాదింద్రశ్చ అగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమఖ చదువుకోండి పోండి అని చెప్పారు. అసలైన శక్తి వేరే ఉంది. అది సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మలో జ్ఞానం రూపంలో ఉంటుంది. సూర్యచంద్రాగ్నుల్లో ప్రకాశం రూపంలో ఉంటుంది. అలాగే మనం ధ్యానం చేస్తుంటే త్రిపుటిలో మధ్యస్వరూపంగా ఉంటుంది. ధ్యానంలో ఎప్పుడు ఏమిటి? ధ్యాత, ధ్యానము, ధ్యేయం. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు. ధ్యేయము అంటే ఏదో ఒకటి ధ్యానం చేస్తున్నాం కదా, ఓ నామం మీదో రూపం మీదో ఏదో ఏమీ లేని నిరాకారం మీదో ఏదో ఒకటి అనుకున్నాం కదా, అదే ధ్యేయం. ఈ ధ్యాతని ధ్యేయంతో కలిపేదే ధ్యానం. ఆ ప్రక్రియ వంట వండేవాడు, తినేవాడు, వడ్డించే పదార్థం. వీడికి వండేవాడికి తినేవాడికి మధ్యలో అనుబంధం ఆ పదార్థమే. పదార్థం లేకపోతే వాడు తినకపోతే వీడు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇదంతా ఈ జ్ఞానం మన కోసం మనమే వండుకుంటున్నాం, మనమే వంటవాడు, మనమే తినేవాళ్ళం అయినప్పుడు అసలు ఇంకా కొంచెం సూక్ష్మానికి ఎడితే ఆ తినడం అనేది తప్పితే ఇంకేం ఉండదు అక్కడ. అది ఉండబట్టే మనం వంటవాడయ్యాం, అది ఉండబట్టే తింటున్నాం. తినడం అనే ప్రక్రియ లేకపోతే రెండిలో ఆ తినడం, ధ్యానం చేయడం, జ్ఞానం పొందడం, పని చేయడం అని ఆ మధ్యపదం ఉంది, అదే ముఖ్యమైనది. అంచేత ధ్యాత, ధ్యానం, ధ్యేయంలో ధ్యానమే ముఖ్యం. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయంలో జ్ఞానమే ముఖ్యం. దృక్కు, దర్శనం, దృశ్యంలో దర్శనమే ముఖ్యం. మాత, మానము, మేయము అన్నదంటే మాత కొలిచేవాడు, మానము కొలుచుట, మేయము కొలవబడినది. దాంట్లో మానమే ముఖ్యం. కొలవడమే. అంటే ఆ కొలవడం మీదే, ఆ జ్ఞానం పొందడం మీదే, ఆ ధ్యానం చేయడం మీదే, ఆ పని చేయడం మీదే, ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టినట్లయితే పరమాత్మని పూజిస్తున్నట్టే, ప్రత్యేకం పూజ చేయక్కర్లేదు. ఇగో నేను అలా మాట్లాడగానే వాట్సాప్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, నాకు ఇవన్నీ చూడండి కాబట్టి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేమీ పూజ చేయక్కర్లేదు అని పెట్టేసి గరికపాటి వారు పూజలు వద్దనని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ పిచ్చిలో పడకండి, నేను ఎప్పుడు వద్దని చెప్పలేదు.
అందుకే ప్రసంగం వినాలనుకోండి నవజీవనవాదం రోజుకు ఒక అరగంట సేపైనా పూర్తిగా వినండి. అందులోంచి ఏదో తీసి 2 గంటల ప్రసంగంలోంచి 2 నిమిషాలు బయటకు తీస్తే అన్నీ అపార్థాలే వస్తాయి. పైగా వాళ్ళు విచిత్రమైన శీర్షికలన్నీ పెడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోవచ్చు, కేసులు పెట్టచ్చు, హెచ్చరించచ్చు. నాకు ఆ రొంపిలో దిగడం నాకు ఇష్టం లేదు. అదొక పెద్ద రొంపేది. దాన్ని అదే పరిహరించుకుంటుంది, దాన్ని అదే సంహరించుకుంటుంది. నాకు ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు పెరిగి 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 మొత్తం నాశనం అవుతాయి. అనుమానం ఏమీ లేదు, త్వరలోనే జరుగుతుంది ఆ పరిణామం. మొత్తం ప్రపంచం అంతా బుగ్గవడానికి సిద్ధంగా ఉంది వీటి కారణంగా. అందులో ఈ ఎన్నికల సమయంలో మరీ దారుణంగా ఉంది వాటి పరిస్థితి. ఏదీ నమ్మడానికి వీల్లేదు. అసలు ఇప్పుడు ప్రజల్లో వ్యాపించిన అభిప్రాయం ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ వార్త నమ్మక్కర్లేదు. ఇప్పుడు మొత్తం బోగస్ అయిపోయింది. ముందు ఎవడో చూడడం, అసలు ఇంకా బలహీనత ఉన్నవాడో చూస్తారు కాలక్షేపానికి. ఇంక ముందు ఎవడు చూడడం. ఎందుకంటే గ్రహించవలసిన విషయం గ్రహించడం మానేసి దాని ద్వారా బయటకు తీసి ఏదో పెట్టేసి డబ్బులు సంపాదిద్దామంటే ఎలా అంటే అందరూ చూస్తారు కదా, చూశాకైనా తెలియలేదా వాళ్ళకి. ఇప్పుడు ఇంత ప్రసంగంలోంచి మధ్యలోంచి ఒక మాట, ఇక ఇంతకంటే పూజ అవసరం లేదు, పూజ అవసరం లేదు, గరికపాటిని పెడితే అపార్థం వస్తుందండి. నేను ఎక్కడ అనలేదు అలాగా. నేనే ఇంట్లో చేస్తున్నా పూజలు హాయిగా. మొన్న నైమిషారణ్యం వెళ్ళి శుభ్రంగా వారం రోజులు ఉన్నాం, విగ్రహ ప్రతిష్ఠ చేసాం హాయిగా. త్రిశక్తి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేసే అవకాశం మాకు కలిగింది. మా చేతులతో చేసాం. అక్కడ శ్యామలాదండకం చదివాను, దేవి అశ్వథేట చదివాను, నాకు వచ్చిన సొంత పద్యాలన్నీ ఇష్టదేవంలో చదివాను. పులకించిపోయాం భార్యాభర్తలు. రాజుగారి దంపతుల్ని అక్కడ భీమవరం యూకే విశ్వనాథరాజు గారు ఉన్నారు, మహానుభావుడు నిజంగా, త్యాగమూర్తి నిజంగా. ఇక్కడ పూజలు చేశారు. వారిని చేయమని వారి పక్కనే మేము ఉన్నాం, హాయిగా చేసాం. జనక మహారాజు పక్కన వశిష్ఠుడు ఉన్నంత ఆనందం కలిగింది నాకు, ఆయనకి నాకు కూడా. ఇదంతా విగ్రహారాధన కాదు. అక్కడ శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం పెట్టారు నైమిషారణ్యంలో కొత్తగా. ఇప్పుడు వీరంపాలెం, తాడేపల్లిగూడెం దగ్గర వీరంపాలెం అని గరిమళ్ళ వెంకటరమణ శాస్త్రి గారని సిద్ధాంతి ఉన్నారు, వారు అక్కడ పెట్టారు. 42 అడుగులు శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం, 42 అడుగులు శ్రీశక్తిమాత విగ్రహం. ఇదివరకు నైమిషారణ్యం పెడితే వసతులు లేవని బాధపడేవి. ఇప్పుడు ఏమీ లేదు, 50 రూములు సిద్ధంగా ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు హాయిగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. నేను ఉన్న 5-6 రోజులు కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం ముందు అలా చూస్తూ కూర్చున్నా, ఎందుకంటే ధ్యానం ఉందా అని. ఇది సగుణారాధన, మనస్సు చెదిరిపోకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. అంచేతనే ఈ ధ్యానం ముఖ్యం అనుకున్న, ఆ పని ముఖ్యం అండి. మనం ఏ పని చేస్తున్నా అంతే. పూజ చేస్తున్నాం, పూజ మీదే ఉండాలి. అన్నం తింటున్నాం, అన్నం మీదే ఉండాలి. మళ్ళీ వేరే మాటలు మాట్లాడదు. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం. ఈ కబుర్లు ఏమవుతాయి, రాగద్వేషాలు గడతాయి. అక్కడి నుంచి వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, చివరకు తిట్టుకోవడాలు. అన్నం మొత్తం బల్ల మీద పడుతుంది, కింద పడుతుంది. ఎంత తిన్నామో తెలియదు. తినవలసింది తినం, అనవసరంగా తింటాం. లేదు తినవలసింది మానేస్తాం. అందుకని మౌనంగా భోజనం చేయమని చెప్పారు. అన్నం మీద దృష్టి పెట్టాలంటే మౌనంగానే భోజనం చేయాలి. కాఫీ తాగేటప్పుడు కాఫీ మీదే దృష్టి. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే పూర్తి దృష్టి పెట్టి వేరే ఆలోచన లేకుండా ఉంటే అది దైవధ్యానమే. దాన్నే ధ్యానం అంటారు. త్రిపుటిలో మధ్యస్వరూపం అంటే ఆ మధ్య మీద లేదు మనకి దృష్టి. జ్ఞాత మీదకి వెళ్ళిపోయింది. ఎవడు తాగుతున్నాడో, ఇటువంటి కాఫీ ఎక్కడా తాగలేదు, ఇవాళే తాగి అయిపోయింది, మొత్తం కాఫీ రుచిపోయింది. ఏ వ్యాఖ్యానము లేకుండా, ఏ ఆలోచన ప్రత్యేకించి ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా, చేర్చకుండా, పేర్చకుండా, తీర్చకుండా, మార్చకుండా కేవలం ఆ పదార్థం మీద దృష్టి పెట్టడమే ఈ త్రిపుటిలో మధ్యపద స్వరూపం. అదే చిత్యై నమః. అవస్థల్లోకి వస్తే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, అంతకంటే తర్వాత అవస్థ తురీయ అవస్థ. అది అమ్మవారు. అవస్థల్లో ఆవిడ తురీయ రూపంలో ఉంటుంది, సర్వప్రాణుల్లోనూ జీవశక్తి రూపంలో ఉంటుంది, సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మలో జ్ఞానం రూపంలో ఉంటుంది, సూర్యుడు, చంద్రుడు, అగ్నిలో ప్రకాశం రూపంలో ఉంటుంది. ఈ త్రిపుటిలో జ్ఞానం, ధ్యానం అనేటువంటి రూపంలో ఉంటుంది. ఆ పని జరగడం అనే దాంట్లో. అలాగే అవస్థల్లో తురీయ అవస్థలో ఉంటుంది. ఇది తెలుసుకుంటే చిత్యై నమః. ఇది చితిస్తత్పద లక్ష్యార్థ 363 నామం. తత్పద లక్ష్యార్థాయై నమః. తత్ అనేటువంటి పదానికి లక్ష్యార్థము నువ్వేనమ్మా, నీకు నమస్కారం. తత్పద లక్ష్య అర్థ, లక్ష్యార్థ సవర్ణ దీర్ఘసంధి. తత్పద లక్ష్యార్థాయే నమః. తత్పదానికి లక్ష్యము నువ్వేనమ్మా, లక్ష్యార్థం నువ్వేనమ్మా, నీకు నమస్కారం. ఈ లక్ష్యార్థం ఏమిటి, తత్పదం ఏమిటి, కొంచెం వేదాంతంతో పాటు వ్యాకరణంలో కూడా వెళదాం, ఏం పర్వాలేదు, ప్రమాదం ఏం లేదు. కాస్త అలవాటు చేసుకుంటే లెక్కల్లాగే వ్యాకరణం కూడా తేలిగ్గా ఉంటుంది. లెక్కలు ముందు అర్థం కావడం కష్టం. లెక్కల క్లాస్ అన్నా, ఇంగ్లీష్ గ్రామర్ అన్నా భయపడిపోతారు చాలామంది. వ్యాకరణం అన్నా అంతే.
కానీ అందులో ఉండే తర్కాన్ని గనక జాగ్రత్తగా ముందు కొంచెం కష్టపడి 2-3 సూత్రాల్లో ఉండే తర్కం గనక మనం అర్థం చేసుకుంటే తర్వాత ఆ సూత్రంతో లెక్కలు చేయడం చాలా సుఖంగా ఉంటుందండి, సులభంగా ఉంటుందండి. అలా చేసిన వాళ్ళే మేధావులు. వ్యాకరణమేనా అంతే. అత్తునకు సంధి బహుళము, ఉత్తునకు సంధి నిత్యము, ఇత్తునకు సంధి వైకల్పకం, ఏమిటి అన్నీ ఏదో సంధి అని ఆడవకుండా మళ్ళీ వికల్పం అంటాడు, బహుళం అంటాడు. ఏమిటి ఆ బహుళంలో ఉండే 4 విధులు చూడు, వికల్పంలో ఏమిటో చూడు. జరిగిన ఉదాహరణుడు 2 ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు? ప్రజల భాష అది, వాడుకలోకి వచ్చింది. కొందరు వాడారు, కొందరు వాడలేదు, కొందరు అలా వాడారు, కొందరు ఇలా వాడారు. మరి సూత్రం ఏర్పాటు చేసేటప్పుడు అన్నీ దృష్టిలో పెట్టుకోద్దా? అలాగని ప్రతి ఒక్కటి పెట్టుకోగలమా? పెట్టుకోలేము. అందుకే కొన్ని సూత్రాలకు అపవాదాలు ఉంటాయి. ఈ సూక్ష్మమైన తర్కం మనకు అర్థమైందనుకోండి, వ్యాకరణం చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎంత ఆనందంగా ఉంటుందని చెప్పారంటే పెద్దవాళ్ళు, మహాభాష్యం వా పఠనీయం మహారాజ్యం వా శాసనీయం అన్నారు. శాసిస్తే మహారాజ్యాన్ని శాసించాలండి, యథవ పంచాయతీ సర్పంచో పదవా అన్నారు. లేదా మహాభాష్యం చదువుకుంటూ ఇంటూ కూర్చోవాలన్నారు. వ్యాకరణ భాష్యం, పతంజలి భాష్యం. మహారాజ్యాన్నైనా శాసించాలి, మహాభాష్యాన్నైనా చదువుకోవాలి. జీవితంలో ఆనందం అంటే అతను మహాభాష్య పఠనాన్ని మహారాజ్య శాసనంతో పోల్చారు. అందుకే సుకవిత యద్యస్తి రాజ్యానికి అన్నారు. మంచి కవిత్వం ఉంటే రాజ్యం ఎందుకు అన్నారు. రాజకీయంలో బోడు తలనొప్పులు ఉన్నాయి, కవులకే ఉన్నాయి, సుఖంగా ఉన్నాం. ఓడిపోయినా మేమే పద్యం చెబుతాం, గెలిచినా మేమే పద్యం చెబుతాం, గొడవలేదు. వ్యాకరణం అంత హాయిగా ఉంటుంది. కానీ జాగ్రత్త, ముందు కొంచెం కష్టపడి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పని చేద్దాం. తత్పద లక్ష్యార్థాయనం. ఏమిటి తత్పదం? తత్వమసి అన్నదాంట్లో తత్ అన్నదానికి ఏమిటి అర్థం? వాచ్యార్థంగా చెప్పాలంటే సగుణం, ఆకారం, దైవరూపం. లక్ష్యార్థంగా చెప్పాలంటే నిర్గుణం. ఆకారం ఎలా అవుతుందండి లక్ష్యార్థంగా అంటే? తత్ అంటే అర్థం ఏంటి? అది అంటున్నాం. అది అని ఎప్పుడు అంటామన్నమాట? అది అంటే ఎక్కడో అక్కడ వస్తూ ఉండాలి ప్రపంచంలో. లేని దాని గురించి మీరు తత్ అని ఎలా అంటారు? మీకు అనుభవమే లేక, మీరు చూడక, ఎక్కడ ఉందో తెలియక తత్ అని ఎలా అంటారండి? అయోమయం అవుతుంది. అంటే తత్వమసిలో తత్ అంటున్నామంటే వాచ్యార్థం ప్రకారం ఎక్కడో ఆ దేవుడు ఒక రూపంతో ఉన్నాడు, లేదా స్ఫురణ రూపంలోనైనా ఉన్నాడు. అంచేతన ఆ ప్రసిద్ధమైన అని వ్యాఖ్యానం రాశారు దానికి. ఆ రకంగా ప్రసిద్ధమైన అని అర్థం దానికి. అది నీకు తెలుసు కదా, బాగా ప్రసిద్ధమే కదా అంటారు. ఒక్కోసారి ఆయన పేరు కూడా తెలియనప్పుడు, ఆయన సంగీతంలో చాలా గొప్పవాడు, నీకు తెలుసు కదా, బాగా ఫేమస్ కదా అంటే వెంటనే ఆయన చెప్పేస్తాడు పేరు. అలాగా అంత ప్రసిద్ధులైన వాడు ఒకవేళ పేరు మర్చిపోయినా బాగా ప్రసిద్ధుడు కదండి అనగానే ఎదుటి వాళ్ళు చెప్పేస్తారు. ఎందుకంటే అంత ప్రసిద్ధులైన వాడు 2-3 మించి ఉండరు కదా. ఆ ప్రసిద్ధుల కంటే గొప్పవాడు ఎవరంటే సిద్ధులు. సిద్ధిని పొందడం ముఖ్యం, ప్రసిద్ధిని పొందడం కాదు. ప్రసిద్ధి మన రంగంలో మనం కృషి చేస్తే వస్తుంది. సిద్ధి రాదు. సిద్ధి ఆధ్యాత్మికం, ప్రసిద్ధి ప్రాపంచికం. అంచేది ప్రసిద్ధి కంటే సిద్ధి ముఖ్యం. అంటే తత్శబ్దానికి వాచ్యార్థంగా మనం సగుణమే చెప్పుకోవాలి. ఆ ప్రసిద్ధమైనటువంటి బ్రహ్మరాముడు, కృష్ణుడు ఏదో ఒకటి కానివ్వండి. కానీ లక్ష్యార్థంగా నిర్గుణం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రామకృష్ణాదుల అర్చన సహా దీనివల్ల వచ్చేది కేవలం భౌతికమైనటువంటి ఆనందమే, ఒక సంతృప్తి, చిత్తభావనే. ఈ మనస్సు లయమయ్యే వరకు అసలు మోక్షం కలగదు. ఎందుకంటే ఈ విగ్రహారాధనలో మనం అలవాటు పడిన వాళ్ళందరికీ తెలుసు అదే ముఖ్యం అని చెప్తే బాగుండు, అది మార్చకుండా ఉంటే బాగుండు, అందరూ అందులోకే వస్తే బాగుండు అని అనిపిస్తోందే లేదా? నిజాయితీగా ఆలోచిద్దాం, మనం అందులో ఉండే లోపం అది. అందుకే మన హిందూ ధర్మంలో అనేక రకాల దేవతా రూపాలు ఏర్పాటు చేశారు. హాయిగా ఎవరికి కావాల్సింది వాడు అర్చన చేసుకున్నాడు. అందుకే ఎన్ని రకాల ఇతర మతాల వారు, ఇతర దేశాల వారు, ఇతర రాజ్యాల వారు ఈ ధర్మాన్ని రకరకాలుగా చెడగొడదామని దేవాలయాలు మొత్తం నాశనం చేసేసినా సరే ఇది ఇంకా వృద్ధి పొందుతోంది తప్పితే తరగడం లేదు. కారణం ఏంటంటే జనబాహుళ్యాభిప్రాయానికి ఇందులో విలువ చాలా ఎక్కువ ఉంది, స్వేచ్ఛ చాలా ఎక్కువ ఉంది. ఆ స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుంది, అది వేరే విషయం. కానీ ఉంది, దుర్వినియోగం అవుతుంది కాబట్టి స్వేచ్ఛను రద్దు చేస్తామా? వినియోగం కాకుండా చూడాలంతే. అసలు వినియోగమే కాకపోతే అలాగే దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయాలి. కానీ అసలు స్వేచ్ఛే లేకుండా చేద్దామంటే నియంతృత్వం అయిపోతుంది. అలాగే కొందరు ప్రయత్నం చేశారు. దేవుడు అనేసరికి అన్నీ ఈ భేదాలన్నీ వస్తాయండి, గొడవలు అజ్ఞానంలో పడిపోతారని మొత్తం అసలు దేవుడు లేకుండానే చేయండి, మొత్తం దేవుడు అంటే చాలా మూసి పారేయన్నారు. మరి దేవుడు అంటే మూసేశారు, వ్యక్తిలో స్వార్థాన్ని మూసేయలేదు. ఆ మహాసామ్యవాద సామ్రాజ్యాలు స్థాపించడం వాళ్ళ పెళ్ళాలు, వాళ్ళ బావమరుదులు మొత్తం మింగేశారు. అక్కడ కాదనవాడల్లో మొత్తం చెత్తగొట్టి పారేశారు, చంపేశారు. కోట్ల మందిని చంపేశారు, లక్షలు కూడా కాదు. మరి దేవుడు ఉన్నాడా లేడా పక్కనట్టు ఈ హింస ఏమిటి? ఒక సిద్ధాంతాన్ని స్థాపించడానికి ఇన్ని కోట్ల మందిని చంపాలా?
అదే మన వైదిక ధర్మం సిద్ధాంతం అయితే చంపడం ఎలాగూ తప్పదయా, కానీ దానికోసం ప్రయత్నం చేయకు, నీ అంతటి నువ్వు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధపడకు, యుద్ధమే మొదలైందా వెనకాడకు. అదే జీవితంలో అందమైన ముగింపు అంటే. ఎప్పుడూ ధర్మం కోసం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి, మనం అధర్మం చేయొద్దు. సెలవు.